Hi viewers, welcome to Charitech Info. ఈరోజు విండోస్ 7 అండ్ విండోస్ 10 అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్లీట్గా సిస్టమ్ను షట్ డౌన్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలన్నా సింగిల్ క్లిక్ ద్వారా షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయొచ్చు డెస్క్టాప్ పై. ఫస్ట్ మెథడ్ మాన్యువల్గా సిస్టమ్ను షట్ డౌన్ చేయాలంటే డెస్క్టాప్ పై విండోస్ ఐకాన్ మీద స్టార్ట్ ఐకాన్ మీద మౌస్ క్లిక్ చేసి రైట్ సైడ్ పవర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి: స్లీప్ మోడ్, షట్ డౌన్ అండ్ రీస్టార్ట్. ఎనీ వన్ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నప్పుడు షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ చేయొచ్చు. సింగిల్ క్లిక్ ద్వారా షార్ట్ ఐకాన్ అనేది క్రియేట్ చేసి సిస్టమ్ను షట్ డౌన్ చేయొచ్చు కంప్లీట్గా అండ్ రీస్టార్ట్ చేయొచ్చు. సిడి డ్రైవ్ను కూడా డెస్క్టాప్ పై షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయొచ్చు. మాన్యువల్గా కాకుండా షార్ట్ కట్ ద్వారా కూడా ఫంక్షన్స్ అనేది అప్లై చేయాలంటే ఫస్ట్ డెస్క్టాప్ పై మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి. సబ్ ఆప్షన్స్లో సెకండ్ వన్ షార్ట్ కట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. టైప్ ద లొకేషన్ ఆఫ్ ద ఐటమ్స్, ఇందులో క్రియేట్ రిలేటెడ్ ఆప్షన్ అనేది ఎంటర్ చేయాలి. షట్ డౌన్, నెక్స్ట్ స్పేస్ ఐఫన్ ఎంటర్ చేయాలి. ఎస్ స్పేస్ ఐఫన్ టీ షట్ డౌన్ షార్ట్ ఫామ్. నెక్స్ట్ స్పేస్ 1, నెక్స్ట్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. టైప్ ఏ నేమ్ ఫర్ దిస్ షార్ట్ కట్. షట్ డౌన్ అని డిఫాల్ట్గా సెట్ చేసుకుంటుంది. ఫినిష్ క్లిక్ చేసి డెస్క్టాప్ పై షట్ డౌన్ రిలేటెడ్ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రీస్టార్ట్ ఐకాన్ క్రియేట్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్, న్యూ షార్ట్ కట్, సెకండ్ ఆప్షన్ షట్ డౌన్ స్పేస్ ఐఫన్ ఎస్ స్పేస్ ఐఫన్ టీ స్పేస్ 1. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. షట్ డౌన్ 2 బాక్స్లో డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్గా రిమూవ్ చేయాలి. కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసి సెకండ్ రీస్టార్ట్. బాటమ్ సెక్షన్లో ఫినిష్ క్లిక్ చేయాలి. ఫస్ట్ వన్ షట్ డౌన్ అండ్ రీస్టార్ట్ 2 ఐకాన్స్ అనేది డిస్ప్లే అయిన తర్వాత వీటిని ఈజియెస్ట్గా ఐకాన్స్ను ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఈ లోగోను చేంజ్ చేయాలి. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్, చేంజ్ ఐకాన్, ఓకే. షార్ట్ కట్ ఐకాన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది, చూజ్ చేసుకోవాలి ఎనీ వన్, ఓకే. నెక్స్ట్ అప్లై, ఓకే. రీస్టార్ట్ సేమ్ ప్రొసీజర్. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ప్రాపర్టీస్ విండో డిస్ప్లే అయిన తర్వాత మిడిల్లో చేంజ్ ఐకాన్, ఓకే. రీస్టార్ట్ రిలేటెడ్ ఐకాన్ అనేది ఇందులో చూజ్ చేసుకోవాలి, ఓకే. బాటమ్ సెక్షన్లో క్లిక్ చేసిన తర్వాత అప్లై అండ్ ఓకే. 2 షార్ట్ కట్ కీస్ అనేది ఐకాన్స్ డిస్ప్లే అవుతుంది డెస్క్టాప్ పై. మౌస్ డబుల్ క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసి సిస్టమ్ అనేది షట్ డౌన్ అవుతుంది అండ్ సెకండ్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సిడి డ్రైవ్ను డెస్క్టాప్ పై షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్, న్యూ సెకండ్ ఆప్షన్ షార్ట్ కట్, బ్రౌజ్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. డివిడి రా డ్రైవ్ ఎఫ్ సెలెక్ట్ చేసి క్యాన్సల్, ఓకే క్లిక్ చేయాలి. డిస్ప్లే అవుతుంది ఇందులో. నెక్స్ట్ డిఫాల్ట్గా టైప్ ఏ నేమ్ ఫర్ దిస్ షార్ట్ కట్ బాక్స్లో సిడి డ్రైవ్ అనేది నేమ్ డిస్ప్లే అవుతుంది. ఫినిష్ అని క్లిక్ చేయాలి. డెస్క్టాప్ పై సిడి డ్రైవ్ రిలేటెడ్ లోగో అండ్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయాలి. ప్రాపర్టీస్ షార్ట్ కట్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత షార్ట్ కట్కి ఎనీ వన్ నన్ ఉంటుంది బాక్స్లో. డిఫాల్ట్గా సీరియల్ నెంబర్స్లో 1 కీ ప్రెస్ చేసిన తర్వాత నమ్ 1 అని డిస్ప్లే అవుతుంది. అప్లై అండ్ ఓకే. మౌస్ రైట్ క్లిక్ చేసి ఈజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేసినటువంటి డిస్క్ అవుట్ సైడ్ ఈజెక్ట్ అవుతుంది. సిడి అనేది రిమూవ్ చేయొచ్చు అందులో ఇన్సర్ట్ చేసినటువంటిది. నెక్స్ట్ కీబోర్డ్లో 1 కీ ప్రెస్ చేసినప్పుడు డిస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఎనీ లెటర్స్ టైప్ చేస్తున్నప్పుడు 1 కీ ప్రెస్ చేసినప్పుడు సిడి డ్రైవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. వర్క్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అనేది కాకుండా కీబోర్డ్లో షార్ట్ కట్కి చేంజ్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్, ప్రాపర్టీస్ 1 ఉంది దీన్ని రిమూవ్ చేసి అన్నెసెసరీ కీ ఎనీ 1 కీ అనేది రీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇందులో మైనస్ కీ
ఐఫన్ కీ ప్రెస్ చేసిన తర్వాత అప్లై అండ్ ఓకే. ఈ విధంగా షార్ట్కట్ కీ అనేది మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఈ షార్ట్కట్ కీస్ను రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేయొచ్చు. మౌస్ రైట్ క్లిక్ అండ్ డిలీట్. క్రియేట్ చేసినటువంటి షార్ట్కట్ కీ లోగోస్ అనేది కంప్లీట్గా డిలీట్ అవుతుంది.